అమ్మ శక్తి స్వరూపిణి. తనను నమ్ముకున్న భక్తులను కాపాడేందుకు రకరకాల రూపాల్లో గ్రామ గ్రామాన అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో అమ్మలగన్న అమ్మ తన భక్తులను చల్లగా కాపాడేందుకు గంగానమ్మగా గ్రామ దేవతగా తరలి వచ్చింది. ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మకు జాతరను ఏలూరులో ఘనంగా నిర్వహిస్తారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గంగానమ్మ జాతరపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఏలూరులో గంగానమ్మగా అవతరించిన అమ్మలగన్న అమ్మ. నూట 40 ఏళ్ల చరిత్ర కలిగిన గంగానమ్మకు వైభవంగా జాతర. మూడు నెలల పాటు వైభవంగా నిర్వహించే గంగానమ్మ జాతర. గంగానమ్మ జాతర అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఏలూరు. ఏలూరులో ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 150 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ జాతర ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చాటుతూ తన ప్రాభవాన్ని పెంపొందించుకుంటోంది. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీన ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు ఎంపీల ఆధ్వర్యంలో అమ్మవారికి వేలాది మంది జనం సమక్షంలో ముడుపు కట్టి ఈ ఏడాది జాతరని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజు జాతరలో ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ఏలూరులో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో ప్రసిద్ధి చెందిన గంగానమ్మ జాతర, పడమర వీధి గంగానమ్మ జాతర. మరి 3 నెలలు ఏకదాటిగా రోజు అమ్మవార్లు నగర సంచారం చేస్తూ అమ్మవారు ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని ఈ 3 నెలలు కొలుస్తారు. అదేవిధంగా మరి ఫిబ్రవరి 1, 2న మహాకుంభం, అలాగే మహాజాతర జరుగుద్ది. ఏలూరు జాతరను సందర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. గంగానమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఏలూరు నగరవాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. వేప పూజ, కొర్లబండి ఈ జాతరలోని ప్రత్యేకతలు. 3 నెలల పాటు జరిగే ఈ జాతర ఎంతో విశిష్టమైంది. మనం దగ్గర 9 ముగ్గులు వేయాల్సి వస్తుంది. ప్రతి ముగ్గుకు కూడా ముందుగానే తెలియపరుస్తారు. అది ఆ ముగ్గులు వేసి కపిరి ముగ్గు అని, మధ్యాహ్నం కపిరి, చాట కపిరి, పూల కపిరి, నల్లమారిమ్మ అనే ముగ్గులు కూడా ఉంటాయి. ముందుగా 2-3 రోజులు ముందుగానే కమిటీ వారు మీకు సెల్ ఫోనుల్లో, టీవీలో యాడ్లు ఇచ్చి చెప్తారు. తప్పనిసరిగా ఆ ముగ్గును కూడా వీక్షించి పంబల వారు చెప్పే కథను ఆలకించి, అలాగే ఈ ముగ్గులు వేయటంలో ప్రత్యేకత ఏమిటంటే ఆ చాట్లో కపిరి అనే అమ్మవారిని పెడతారు. ఆ అమ్మవారిని పెట్టినప్పుడు ఆ బండారి పెట్టించుకున్న ఆ చాట్ని శిరస్పై ధరించిన మనకున్న రోగపీడాలు పోవటం కానీ, అలాగే దరిద్రాన్ని తొలగించేయటం కానీ జరుగుతాయి. కాబట్టి ప్రత్యేకించి పెద్దలు అలాగే మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ కపిరి ముగ్గులో కూడా పాల్గొని ఏలూరు జాతరలో ముగ్గులకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. దీనిని అనుసరిస్తే చాలు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. అమ్మను పూజించిన వారికి చీడపీడలు తొలగిపోతాయి, దోషాలు మాయమవుతాయి. ఈ జాతర వేళ సామూహిక పూజలు, రకరకాల వేషధారణలతో వీధులన్నీ సందడిగా మారతాయి. జనవరి 8న నల్లమారిమ్మ వారు వస్తారు. ఉదయం వచ్చి ఆవిడ సాయంకాలమే సాగనంపడం జరుగుతుంది. ఆవిడకి చోడు రొట్లు, చుట్ట, అగ్గిపెట్టి అలాంటి అన్నీ కూడా పసుపు, కుంకాలు, నల్లజాయిడి ముక్క, నల్లగాజులు ఇవ్వాలి. అలాగే జనవరి
31వ తారీఖున కొర్లబండి నగర సంచారం చేసుకొని మేడలోకి ప్రవేశిస్తారు. 1వ తారీఖున కుంభం పోయటం, 2వ తారీఖు అమ్మవారిని సంతోషపరిచి అమ్మ ఇక నుంచి 3 నెలలు కూడా నీకు ఘనంగా చేసాం, అలాగే మమ్మల్ని మా ఊరిని కూడా మీరు బాగా చూడాలని చెప్పి ఆమెని సంతోషపెట్టి ముడిపిప్పి అలాగే కొర్లబండిలో సాగనంపడం జరుగుతుంది. ఈ ఏలూరు జాతర 7 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జరుగుతోంది. దీంతో ఈ ఏడాది మరింత ఉత్సాహంగా ఉత్తేజంగా నిర్వహిస్తున్నారు. 3 నెలలు జరిగే ఈ జాతర ఫిబ్రవరి 1-2 తేదీల్లో మహాకుంభం మహాజాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఏలూరు అందరినీ చల్లగా చూసుకోవాలండి. ఆ తల్లి బాగా చూసుకుంటది. అందరూ అక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మేము కూడా చూస్తున్నాం కదండి, ఎంతో బాగా చేస్తున్నారండి. 7 ఏళ్ళకి ఒకసారి అమ్మవారిని నిలబెడుతున్నారు. చాలా బాగా చేస్తున్నారు అమ్మవారి జాతర. ఆ చల్లనైన తల్లి అందరినీ బాగా చూసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు బాగానే జరుగుతుందండి. చూశారుగా విశిష్టమైన గంగానమ్మ జాతర వైభవాన్ని. ఇంకా 3 నెలల పాటు సాగనున్న ఈ జాతరలో పాల్గొనాలంటే మీరు ఏలూరు వెళ్లాల్సిందే.